తమిళనాట ఎంజీఆర్ తరువాత అంతటి మొనగాడే లేడు. ఇప్పటి వరకు తమిళనాడులో ఎందరో నటులు పార్టీలు పెట్టగా వారందరిలోకి విజయ్ ఒక్కడే ఈ మాత్రం విజయమైనా సాధించారు. దీంతో ఇదో సరికొత్త సినీ రాజకీయ చరిత్రగా మారింది. ఇప్పటి వరకు ఇలాంటి విజయం చూడని సినీ పొలిటికల్ ఇండస్ట్రీకి ఇదో బూస్టర్ గా నిలుస్తోంది. ఇప్పుడు స్టాలిన్ కరుణ వారసుడు కాగా జయ ఎంజీఆర్ కి వారసురాలిగా నిలవగా ఇలాంటి ఏ రాజకీయ వారసత్వం లేని ఒకే ఒక్కడిగా నిలిచాడు విజయ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును సంపాదించుకుని సత్తా చాటాడు. గతంలో విజయకాంత్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా నిలిచినా ఇలా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం అవతరించలేదు. దీంతో విజయ్ ప్రస్థానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందుకు కారణాలేంటన్న రీసెర్చ్ మొదలైంది. ఇప్పుడు తమిళ రాజకీయాలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ పాలిటిక్స్ లో విజయ్ ది ఒక స్పెషల్ చాప్టర్ గా నిలుస్తోంది. ఎంజీఆర్ తాను సినిమాలు బాగా తగ్గించి 55వ ఏట పార్టీ స్థాపించి 60వ ఏట సీఎం అయ్యారు. అదే విజయ్ తాను సినిమాల్లో 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్న పీక్ టైంలో అంటే 49వ ఏట పార్టీ పెట్టి 51వ ఏట సీఎం పీఠానికి చేరువయ్యారు.